ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ని చూసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 72,000 వరకు మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మీరు జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో సో దీన్ని మనకి మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. సో నోటిఫికేషన్లోనే వీళ్ళు మనకి 3rd పేజీలో అంటే లాస్ట్ పేజీలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకొని అందులో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మీరు వాటిని జిరాక్స్ తీయించేసేసి వాటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు రెజ్యూమే అండ్ మిగతావన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాటిని మనకి ఇక్కడ వాళ్ళు ఒక మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేశారు అనమాట. సో ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా మెయిల్ పంపిస్తే సరిపోతుంది. సో రెజ్యూమే కూడా అటాచ్ చేసి పంపించేసేసేయండి. లాస్ట్ డేట్ March 31 వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మెయిల్ అడ్రస్ వచ్చేసి hrd.drl@gov.in. సో దీనికి మీరు అప్లికేషన్ అనేది మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ క్యాస్ట్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే నెక్స్ట్ మంత్ 7th and 8th డేట్స్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు అనమాట. సో డిఆర్డిఓలో మనకి ప్రజెంట్ వీళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి అండ్ అలాగే రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్స్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు చెప్తున్నాను, తర్వాత వేరే వాళ్ళు చూసి చెప్పడం అయితే జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో డిఆర్డిఓకి సంబంధించి మనకి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్ఎల్. సో డిఆర్ఎల్ అంటే మనకి ఇది డిఆర్డిఓకి సంబంధించి మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ సంస్థ వాళ్ళు ప్రజెంట్ ఈ యొక్క వేరియస్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. జిఆర్ఎఫ్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించేమో 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి జిఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి మినిమం 18 నుంచి, జనరల్ అభ్యర్థులు అయితే 28 years వరకు, ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్స్తో పాటు. సో మీ ఇక్కడ జనరల్ వాళ్ళకైతే ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 37,000తో పాటు హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకేమో మినిమం 18 నుంచి 35 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు క్యాస్ట్ల వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే అంటే రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి సెలెక్ట్ అయితే 67,000తో పాటు హెచ్ఆర్ఏ అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 72,000కి పైగానే మీకు ఎవ్రీ మంత్ కూడా ఇక స్టైఫండ్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి టెన్యూర్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మ్యాక్సిమంగా అయితే 4 years వరకు అయితే ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా మీకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు డిఆర్డిఓలోనే మంచి పొజిషన్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క
జిఆర్ఎఫ్కి సంబంధించి కానీ రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేసి మీకు ఎటువంటి మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మీకు ఫర్దర్గా డిఆర్డిఓలోనే మంచి పర్మనెంట్ జాబ్ కూడా కొట్టేటువంటి అవకాశం ఇది కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు ఇక్కడ ఎలాంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయట్లేదు, జస్ట్ మీరు మెయిల్ పంపించండి. మెయిల్ పంపించిన తర్వాత వాళ్ళు ఏదైతే పర్టికులర్గా వాళ్ళు డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారో 7th ఏప్రిల్ అండ్ 8th ఏప్రిల్ ఆ పర్టికులర్ డేట్స్లో మీరు నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్తో పాటు అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అక్కడికి తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇలా ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్కి సంబంధించి అంటే జిఆర్ఎఫ్ పోస్టులకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే సో జిఆర్ఎఫ్కి సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి వచ్చేసి ఎంఫార్మసీ లేదా ఎంఎస్ ఫార్మసీ లేదంటే ఎంటెక్ లేదా ఎంటెక్కి సంబంధించి ఫార్మాస్యూటిక్స్ లేదంటే ఫార్మకాలజీ, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విత్ గేట్ కానీ జీపీఏటీ కానీ ఎన్ఏటీ కానీ ఎలిజిబుల్ ఉండాలి. అండ్ అలాగే ఇంకా మనకి జేఆర్ఎఫ్కి సంబంధించి మిగతా విభాగాల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఎంవిఎస్సి కానీ జువాలజీలో కానీ వెటర్నరీ లేదా పారాసిటాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించి చదివి నెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇంకా మిగతా వేకెన్సీకి వచ్చేసి ఎంఎస్సి లేదా ఎంటెక్ ఇన్ కెమిస్ట్రీ లేదా పాలిమర్ కెమిస్ట్రీ లేదా కెమికల్ సైన్సెస్కి సంబంధించి లేదంటే రిలేటెడ్ ఫీల్డ్స్లో విత్ నెట్ లేదా గేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు, లేదంటే సాయిల్ సైన్సెస్కి సంబంధించి ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు, లేదంటే లైఫ్ సైన్సెస్కి సంబంధించి కూడా ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. విత్ నెట్ అనేది కంపల్సరీగా ఉండాలంట. అండ్ ఇంకా మిగతా ఏదైతే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ ఉన్నాయో వీటికి మాత్రం మీరు పిహెచ్డి అనేది కంపల్సరీగా అయితే చదివి ఉండాలన్నమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ, మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ పంపించండి, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ కూడా ఇచ్చారు మీకు. డిఆర్ఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీకి సంబంధించి డిఆర్డిఓ సంస్థ మనకి సోల్మారా మిలిటరీ స్టేషన్, డెకార్గాన్, తేజ్పూర్, అస్సాం ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అనేది చేయబోతున్నారు. గాయస్ మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసేసుకుని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. లొకేషన్ దూరంగా ఉందని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే అప్లికేషన్ ఫీ లేదు, రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫర్దర్గా జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్కి కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.